ఒకవైపు భయం, ఇంకోవైపు ఆనందం. అదే వాతావరణం. ఒకవైపు రైతులు వానొస్తుందేమో అని భయపడుతున్నారు. ఇంకోవైపు చిన్నపిల్లలు చల్లగాలిలో ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మేమో ఫ్రాన్స్ ఆవిడతో బేరమాడుతుంది. ఇంక నేను మా చెల్లి దొరికిందే ఛాన్స్ కదా అని పక్కింటి చెట్టు మీద ఒకరినేసాం. ఇంక ఈ చల్లని వాతావరణంలో వేడిగా తినాలనిపిస్తుంది కదా! అందుకని నేను మా చెల్లి చికెను, ఫిష్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా అలా వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ షాప్‌కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే రసనాలు కూడా ఉన్నాయి. మీరెప్పుడైనా ఈ రసనాలు తాగారా? కామెంట్ చేయండి. ఏ ఫ్లేవర్ తాగారో? ఇంకా మాకు నచ్చిన ఐస్ క్రీమ్స్ అయితే కొన్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాం. ఇంటికెళ్ళేసరికి మా అమ్మ అయితే ఇవి తినడానికి ఇచ్చింది. మా ఇంట్లో చికెన్ పకోడీ ఎలా చేస్తారో మీరే చూడండి. ఫస్ట్ చికెన్‌ని బాగా కడుక్కొని అందులో సాల్టు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా. ఈ చికెన్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కార్న్‌ఫ్లవరే. 2, 3 స్పూన్స్ ఏసుకోవాలి. ప్రతి పీస్‌కి మసాలా అంటుకునేలాగా అయితే మనం కలుపుకోవాలి. 5 మినిట్స్ చికెన్ పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనమైతే చికెన్ వేసుకోవాలి. అది కూడా గోల్డ్ కలర్‌లో కాకుండా కొంచెం రెడ్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఉండించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేపుకోవాలి. ఇంకా అలా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఇదే మన చికెన్ ఫ్రై. ఇంక ఇది ఫ్రై అయ్యేలోపు మా అమ్మ అయితే ఫిష్ ఫ్రై కూడా చేసింది. ఇంకా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి అన్నం, ఫిష్ కర్రీ వేసుకొని తింటే అబ్బా! సో ఈ చల్లని వాతావరణంలో మా డే ఇలా గడిచింది. ఓకే బాయ్. ఫాలో ఫర్ మోర్.